హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్ కార్స్ నుంచి. ఈరోజైతే మనకు మారుతి సుజుకి సెలెరియో వేరియంట్ 2019 మోడల్ విఎక్స్ఐ వేరియంట్ ఒకటి వచ్చి మనకు సేల్కి వచ్చిందండి. వెహికల్ చూస్తున్నారుగా, సిల్వర్ కలర్ వెహికల్ ఇది. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్గా ఉంది. వెహికల్ మీద ఎక్కడ స్క్రాచెస్ లేవు. మీరు రైట్ సైడ్ అంతా చూస్తున్నారు కదా, వెహికల్ రైట్ సైడ్ మీరు చూసేది ఇప్పుడు. ఈ సైడ్ అంతా ఈ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, చూడండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఈ వెహికల్కి వచ్చేసి 4,20,000 చెప్తున్నారు. కస్టమర్ చెప్తున్నారు ఆ రేటు, మనం మాట్లాడచ్చు, రేటు బార్గెన్ చేయొచ్చు. వెహికల్ అయితే చాలా కండిషన్లో ఉందండి. లో రీడింగ్ అనమాట. 45,000 కిలోమీటర్స్ మాత్రమే ఈ వెహికల్ తిరిగి ఉంది. వెహికల్ లోపల ఇంటీరియర్ కానీ సీట్ కవర్స్ కానీ ఎక్కడ కూడా సీట్ కవర్స్ చిన్న డ్యామేజ్ కూడా లేదు. చాలా బాగున్నాయి సీట్ కవర్స్ అయితే. మల్టీ కలర్ సీట్ కవర్స్ ఈ కస్టమర్ వేయించున్నారు. బీచ్ కలరు చాలా బాగుంటుంది. 45 km అనమాట తిరిగింది రీడింగు. 45,000 కిలోమీటర్స్ అనమాట. 45,000 కిలోమీటర్స్. ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుందండి. చూడండి, వెహికల్ సీట్ కలర్స్ చూసారుగా, మల్టీ కలర్ చాలా బాగుంటాయి ఈ కలరు. రూఫ్ కానీ చాలా నీట్గా ఉంది. కొందరు రఫ్ యూస్ చేస్తారు, కానీ ఈ కస్టమర్ చాలా నీట్గా వాడినారు. వెహికల్స్ కొందరు నీట్గా వాడతారు, కొందరు చాలా రఫ్ హ్యాండ్లో వాడుతుంటారండి. కానీ ఈ కస్టమర్ అయితే చాలా నీట్గా వాడినారు. వెహికల్ మాత్రం చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ అంతాను మనం ఇదంతా ఫ్రంట్ నుంచే చూస్తున్నాం. వెహికల్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సీట్ కవర్స్ చూడండి ఒకసారి. బ్యాక్ కూడా బాగుంది. చాలా స్పేషియస్గా ఉంటుందండి సెలెరియో. మీకు కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా బాగా వెనకాల కూర్చునేదానికి చాలా స్పేషియస్ ఉంటుంది. మరి ఇరుకుగా లేకుండా, కొన్ని చిన్న కార్లు అయితే మరి కొంచెం స్పేస్ లేకుండా ఇరుగ్గా ఉంటాయి కదా, అవి అలా కాకుండా ఇది కొంచెం ఈ స్మాల్ సెగ్మెంట్లో కార్లోకి ఇది చాలా బాగుంటుందండి. విఎక్స్ఐ వేరియంట్ ఇది. వెనకాల ఇది మనం ఈ డిక్కీ చూస్తున్నప్పుడు ఇదైతే చాలా స్పేషియస్గా ఉంటుంది వెహికల్ అయితే. లగేజ్ కూడా మనకు చాలా ఒక 2-3 సూట్ కేసులు అయితే ఈజీగా పడతాయి దీంట్లో. సో మనకు కొంచెం లాంగ్ జర్నీ పర్పస్ కూడా పనికొస్తుంది. మల్టీపర్పస్ వెహికల్ ఇది. సిటీలోకి మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వెహికల్. సిటీలో మనం ట్రావెలింగ్ చేయాలంటే, నేరోవీస్ స్ట్రీట్స్లో తిరగాలన్నా కానీ మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. లేడీస్ కానీ, కొత్తగా మనం డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి కానీ చాలా ఎక్సలెంట్ వెహికల్ అండి ఇది. ఈ వెహికల్ మాత్రం ఎక్కడా కూడా స్క్రాచెస్ అయితే లేవు. ఈ కస్టమర్ అయితే చాలా నీట్గా వాడారు. సింగిల్ ఓనర్ వెహికల్ ఇప్పుడు దాకా ఇది. చూసారుగా, ఆ టైర్స్ కండిషన్స్ అన్నీ బాగున్నాయి. సిల్వర్ కలర్ వెహికల్ అనమాట. బండి మీద ఎక్కడ స్క్రాచ్లో లేవు. మీరైతే ఇప్పుడు తీసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకోవడం తప్ప మీరేం ఈ వెహికల్కి ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బండి మీద ఎలాంటి గీతలు లేవు కాబట్టి. ఇది ఇంజిన్ రూమ్ చూడండి, చాలా బాగుంది. సెలెరియో విఎక్స్ఐ ఇంజిన్ ఇది. చాలా వెహికల్స్ అయితే మీరు మార్కెట్లో చూసే ఉండొచ్చు. ఇవి చాలా బాగా సక్సెస్ అయింది ఈ వెహికల్ కూడాను. సెలెరియో వేరియంట్ వచ్చేసి స్మాల్ సెగ్మెంట్ అనమాట. ఈ సెగ్మెంట్లో ఈ వెహికల్ చాలా బాగా సక్సెస్ అయింది అనుకోవచ్చు మనం. పైన టాప్ అండి ఇది. టాపు ఏదో కూడా ఎలాంటి చూడండి. కొందరైతే ఎప్పుడు ఎండలో పెడతారు కదా వెహికల్, దానివల్ల కొన్ని షేడ్స్ అవుతుంటాయి. టాప్ కూడా షేడ్ అయిపోద్ది. ఎప్పుడైనా మనం బాల్కనీలో యూజ్ చేయాలి, లేదా చెట్టు కింద యూజ్ చేస్తేనే మనకు వెహికల్ కలర్ తొందరగా షేడ్ కాకుండా ఉంటుంది. మనం ఎలాగంటే అలాగ వదిలేసామంటే వెహికల్ అయితే బానెట్ కావచ్చు, టాప్ కావచ్చు, షేడ్ అవుద్ది. అందువల్ల మ్యాక్సిమం మన వెహికల్ని ఎండలోనే ఎక్కడ పార్క్ చేయకుండా, ఎక్కడైనా చెట్టు కిందన మనకు వీలు లేకపోతే చెట్టు కింద, వెనక వీళ్ళు పార్కింగ్ ఉంటే బాల్కనీ కింద యూజ్ చేస్తే వెహికల్స్ లాంగ్ లైఫ్ వస్తుంది. లేదంటే తొందరగానే వెహికల్ ఫస్ట్ షేడ్ అయ్యేది ఫ్రంట్ గ్లాస్ షేడ్ అవుద్ది. మీకు నైట్ టైం చాలా బ్లర్గా కనిపిస్తుంది అనమాట. రోడ్డు ఎదురు ఫోకస్ పడినప్పుడు మీకు చాలా బ్లర్ అవుద్ది గ్లాస్. సో మస్ట్ అండ్ షుడ్గా మ్యాక్సిమం ట్రై చేయండి. ఎప్పుడు కూడా వెహికల్ ఎండలో ఉంచకుండా చెట్టు కింద కానీ, లేదా మీకు బాగా వీలైతే పార్కింగ్లో కానీ. ఓకే, థ్యాంక్ యూ.